మనమే కాపాడేది పోయి సారీ సార్ నాకు పడేది పడ్డదనకు నువ్వు తీసినా సారెడి మేడం సారెడి జడ్జి అది ఉందా మేడం ఆమె అట్టుకొని రింగులు ఉన్నాయి 2-3 దిమ్మలు ఉన్నాయి ఇవేనా అవే మేడం పరిస్థితులకు వెళ్ళి తీసుకొని చెంప వాళ్ళ కొట్టడానికి ఏమనుకుంటున్నాను ఇంకా ప్యాసింజర్ వాళ్ళు గమనించుకుంటే తీసేశారు వాళ్ళు. ఫస్ట్ నువ్వు కింది దిగు. పడిపోయిందా నువ్వు తీసినవా? పడిపోయిందా పడిపోయిందా తీసావా? అది బాగులకెళ్ళి తీసినానే కదా నీకు ఎక్కడ అదే ఇంకా ఇదేనా మీరు వీడియో చూపెట్టన్నా మొత్తం సార్ దిగో సరే మీదే సార్ చెప్పేది మనమే ఇట్లా చేస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను ఎంఎంకే మల్లేష్. నిన్న తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ వరంగల్ టు నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ డ్రైవరే దొంగగా మారడం ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీలకు ఫ్రీ బస్ ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడు ఎక్కడ ఏ బస్సులో చూసినా బస్సు ఖాళీ ఉండే పరిస్థితి లేదు. దానికి తోడు బస్సులో వాళ్ళ లగేజ్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ బస్సు డ్రైవర్కు సంబంధించిన ఏ ప్లేస్లో కూడా మనుషులు కానీ బ్యాగులు కానీ ఫుల్ నిండి ఉండే పరిస్థితి ఉంది. అయితే ఫ్రీ బస్సు కావడంతో మహిళలు కూడా పండగలు వచ్చినప్పుడు కానీ ఫెస్టివల్స్ పెళ్లిళ్ళ సీజన్లో కానీ ఎక్కువ సంఖ్యలో బస్సులోనే ప్రయాణిస్తున్నారు. అయితే మనకు నిన్న సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తున్న ఈ వీడియో మనం గమనిస్తే ఆర్టీసీ డ్రైవరే దొంగతనం చేయడం జరిగింది. దొంగతనం చేసిన తర్వాత కూడా అతను బుకాయించడం, వాళ్లకు నిర్లక్ష్య సమాధానాన్ని తెలియజేస్తూ తన బిహేవియర్ని కూడా వాళ్ళపై ర్యాష్గా బిహేవియర్ చేయడం, పోలీసులు వచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్య సమాధానాలు చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ ఫ్రీ బస్ ప్రారంభించినప్పటి నుంచి ఆర్టీసీ సిబ్బందికి గతంలో అయితే అక్కడక్కడ లగేజీ కానీ ఎవరైనా కొరియర్ మాదిరిగా కానీ అత్యవసర పరిస్థితుల్లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఏదైనా వస్తువులు చేరవేయాలన్నప్పుడు బస్ డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ గతంలో ఇస్తూ కొద్దో గొప్ప వాళ్ళ ఖర్చులకు డబ్బులు ఇవ్వడం జరుగుతుండేది. మరియు వాళ్ళకు కూడా ప్రజల ద్వారా కూరగాయలు కానీ మరియు కొన్ని సామాన్లు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రజలు చేరవేసుకునే సమయంలో వాళ్ళతో పాటు తీసుకుపోయే సమయంలో వాళ్లకు కొంత ఖర్చులకు ఇచ్చేవారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ ఫ్రీ బస్సు ప్రకటించిందో ఆర్టీసీ కూడా మంచి లావాదేవీల్లో ముందంజలో ఉండడం, ఉద్యోగులకు కూడా గతంలో టైంకు జీతాలు వచ్చేవి కావు, ఇప్పుడు టైం టు టైం జీతాలు వస్తున్నా కానీ చిల్లరకు అలవాటు పడ్డ కొంతమంది బస్సు డ్రైవర్లు కానీ బస్ కండక్టర్లు కానీ ఇలాంటి చిల్లర దొంగతనాలు చిల్లర చేష్టలు చేయడం జరుగుతుంది. అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆర్టీసీ అత్యంత ముందంజలో ఉన్నతంగా అన్ని రకాల సకల సౌకర్యాలతోటి ముందుకు వెళ్తుంది. అయినా కూడా
ఇక్కడ ఉమ్మడి మార్నార్లో తీసుకుంటే షాద్ నగర్ కానీ, జడ్చర్ల కానీ, మహబూబ్ నగర్ కానీ, కల్వకుర్తి ప్రాంతంలో కానీ ఆర్టీసీ బస్టాండ్లు విచ్చలవిడిగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఇక్కడ షాద్ నగర్లో చూస్తే ఈ నెలలో దాదాపు 30 నుంచి 40 ఫోన్లు, చాలా వరకు బంగారం కూడా మహిళలవి పోవడం జరిగింది. షాద్ నగర్ తర్వాత మనకు జడ్చర్ల తీసుకుంటే జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ లో దొంగలకు కొదవలేదు అనే విధంగా దొంగతనాల సంఖ్య పెరిగిపోవడం, కనీసం అక్కడ ప్రజలు ఆ బస్ స్టాండ్కి రావాలంటే భయపడే విధంగా దొంగతనాలు ఎక్కువైపోయాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ ప్రతి న్యూస్ లో కానీ జడ్చర్ల న్యూ బస్ స్టాండ్ మారుమోగిపోతుంది. దానితో పాటు ఉన్నతాధికారులు బస్టాండ్లను కనీసం పట్టించుకునే పరిస్థితిలో లేవు. ఎక్కడ చూసినా చెత్త చెదారం, మురికి, మూత్రశాలలు కానీ సరిగా లేకపోవడం, ఇన్ని దొంగతనాలు అవుతున్నా కనీసం ప్రభుత్వం ఆర్టీసీ సంబంధించిన సిబ్బంది కానీ, ఆర్టీసీ కమిషనర్స్ కానీ సీసీ కెమెరాల పర్యవేక్షణ అనేది లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రోజు రోజు దొంగతనాలు పెరుగుతున్నా కూడా కనీసం సీసీ కెమెరాల పర్యవేక్షణ అనేది లేకపోవడం, ఉన్న సీసీ కెమెరాలను కూడా బాగు చేయకపోవడం, అవి పనిచేయకుండా ఉండడం వల్ల కూడా దొంగలకు ఎంతో ఉపయోగకరంగా చాకచక్యంగా అమాయకులని గమనించి వాళ్ళని ఈ ఫ్రీ బస్సు ద్వారా వాళ్ళని గమనించి వాళ్ళతో పాటు బస్ ఎక్కి కూడా చాలా మంది చాలా వరకు దొంగతనాలు చేస్తున్నారు. ఎక్కువ పబ్లిక్ బస్సులో ఉన్న సమయంలో వాళ్ళు అదే అదునుగా చూసుకొని కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కువైపోతున్నాయి. దయచేసి ఆర్టీసీ వారు బస్ స్టాండ్లలో తప్పకుండా సీసీ కెమెరాలని పెట్టించాలి. ప్రయాణికులకు ఇలాంటి ఇబ్బందులు కాకుండా మున్ముందు కఠిన చర్యలు తీసుకోవాలి. దయచేసి ఆర్టీసీ సిబ్బంది మీరు ఉన్న ఉద్యోగాన్ని, మీకు ఉన్న అవకాశాన్ని ఇలా దుర్వినియోగం చేసుకోవడం చాలా తప్పు. వెంటనే ఆర్టీసీ సిబ్బంది ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీనితో పాటు బస్సులలో ప్రయాణికులు ఎక్కువ ఉన్న సమయంలో ఆర్టీసీ సిబ్బంది కూడా దురుసుగా మాట్లాడడం, ఇష్టానుసారంగా వాళ్ళని దూషించడం జరుగుతుంది. ఆర్టీసీ వారు ఈ విషయాలను కూడా గమనించాలని మా ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం.